నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? 23/3/2024 సంవత్సరం. ఆ రోజు నేను శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. అది శని త్రయోదశి నాడు. నిజంగా ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకుంటే ఆ ఇంట్లో ఎప్పుడూ సిరి సంపదలకు లోటు ఉండదండి. అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక, వృశ్చిక రాశి వారు, ఏళ్నాటి శని నడుస్తున్నటువంటి మకర, కుంభ, మీన రాశుల వారు, ఈ 5 రాశులలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా ఈ శని హోమము జరిపించుకొని తీరండి. ఇది 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఒక యోగం. ఇది ఎంత అద్భుతమో తెలుసా అండి? ఈ శని హోమం కుంభరాశిలోకి వచ్చాడండి శనీశ్వరుడు. మీకు పదే పదే ఎన్నోసార్లు నేను గుర్తు చేస్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. నేను ఈ శాస్త్రంలోకి అడుగుపెట్టి 28 ఏళ్ళు అవుతుంది. ఇంతకంటే ముందు ఇంకొక 2-3 సంవత్సరాల ముందే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను నేను. ఇప్పుడు చూస్తున్నానండి. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మళ్ళీ 30 సంవత్సరాలు చూస్తానో నాకు తెలియదు కానీ ఇప్పుడు శనీశ్వరుణ్ణి మనం పరామర్శించాలంటే మనం ఒక్కసారి పలకరించాలి. ఏమని? ఇన్ని రోజుల తర్వాత వచ్చాడు కదా కుంభరాశిలోకి. అప్పుడు చాలా కూల్ మెంటాలిటీగా ఉంటాడు అతను. చాలా కూల్గా ఉంటాడు. మనం ఇప్పుడు ఈ టైంలో కనుక మనం వినతులు కనుక మనం అతనికి అందిస్తే తదాస్తు దేవతలు పైన తదాస్తు అంటారు. శని ఖచ్చితంగా మేలు చేస్తాడండి మనకి. అందుకే ఈ నెల 23/3/2024 అంటే మార్చి మాసం 23వ తారీఖున శని త్రయోదశి నాడు శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను. ఈ 5 రాశులకు ప్రత్యేకం అండి. ఇంకా అద్భుతం. వీళ్ళకు త్వరగా వచ్చేస్తుంది. 12 రాశులు శని హోమం జరిపించుకుంటే తప్పేం లేదు. చాలా మంచి విషయమే. కుటుంబ సభ్యులు అందరూ చేయించుకున్నా తప్పు లేదు. కానీ ఇప్పుడు మాత్రం మంచి అవకాశం మీకు ఇది. శని త్రయోదశి నాడు శని హోమం. చాలామంది నా క్లయింట్లు అయితే కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు ఏం చెప్పలేదు నేను. కుంభరాశిలోకి వచ్చినప్పుడే మీకు శని హోమం జరిపించుకోవాలని చెప్పారు. అతను ఎన్ని రోజులు ఉంటాడో చూడాలి. ఆ శని కుంభరాశిలో నుండి మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా మనకు శని హోమం చేయడానికి ఉపయోగం ఉండదు, చేసిన ప్రతిఫలం ఉండదు. కాబట్టి ఏం ప్రత్యేకంగా చెప్తున్నా అండి, మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు, వృశ్చిక, కర్కాటక రాశుల వారు ఈ శని హోమం జరిపించుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుందండి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నము ఏ ప్రయత్నమే కానివ్వండి, మీకు మేలు జరుగుతుంది. ప్రతి పనిలో విజయం కలుగుతుందండి. అది చదువులో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, మీరు ఏది తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఎందుకంటే శనీశ్వరుడు మిగతా దేవుళ్ళలాగా ఉంటాడండి. ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్. అతను ఎవ్వరు కూడా తన్ని అసలు మనం ఏం చేసినా కూడా వినడండి. కానీ ఇక్కడ ఒకటి గమ్మత్తైన విషయం ఏంటంటే 12 రాసులలో 11 రాసులలో ఉంటే మనం వినతులు ఇస్తే తీసుకోడు. మనం ఒక కామన్ మ్యాన్ లాగా వినతులు ఇచ్చినా అసలు మనం పట్టించుకోడు. కానీ ఎప్పుడైతే కుంభరాశిలోకి వస్తాడో ప్రతి వినతిని స్వీకరిస్తాడో, ప్రతి వినతిని చూసి అతను మనకు మేలు చేస్తాడండి. ఇది జరుగుతుంది 100%. కాబట్టి మనం 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చాడు కాబట్టి మనం విధిగా మన వినతులను సమర్పించి వాళ్ళని ఒక్కసారి శనీశ్వరుని పలకరించినట్టయితే, ఈ పలకరించడం అనేది ఏంటంటే శని హోమం. ఆ శని హోమం జరిపించుకుంటే మనం ఎల్లప్పుడూ గుర్తుండిపోతాం. అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు మనకు ఏదైనా ఫ్రెండు ఒకానొక టైంలో మనకు ఇంట్లో మన పిల్లలకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చి హాస్పిటలైజేషన్ అయిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఆపరేషన్ కోసం ఒక 5 లక్షలు కావాలనుకోండి. 5 లక్షలు కావాలి, ఎవరిని అడిగినా ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ లేవు అన్నారు. కానీ ఒక మిత్రుడు నీకు 5 లక్షల రూపాయలు సాయం చేశాడు. ఈ సహాయాన్ని నువ్వు ఎన్ని సంవత్సరాలు గుర్తుంచుకోగలుగుతావు? నువ్వు బ్రతికినన్ని రోజులు గుర్తుంచుకుంటావు. బ్రతికినన్ని రోజులు, ఈ రోజు 2 రోజులు కాగానే మర్చిపోయేది కాదు. నువ్వు బ్రతికినన్ని రోజులు నువ్వు గుర్తుంచుకుంటావు. ఎందుకంటే నీకు చేసిన సహాయం అంతా ఇంత కాదు, మామూలు సహాయం కాదు. అలాంటి సహాయం శనీశ్వరుడు మీకు చేస్తాడు.
మీకు నా మీద నేను చెప్పే మాటల మీద నమ్మకం ఉంటే ఒక్కసారి శని హోమం జరిపించుకొని చూడండి. కుటుంబ సభ్యులందరూ చేయించుకోండి, మంచిదే. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు. ఇప్పుడు మన కుటుంబ సభ్యులలో పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు, వివాహాలకు పొంచి ఉంటారు, అంటే వివాహం కావాలని ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు. అందరికీ ఉపయోగపడుతుంది శనీశ్వరుని హోమం. మళ్ళీ రాబోయే 30 సంవత్సరాలు మళ్ళీ శనీశ్వరుడు మనకు అడ్డు తగలడు, ఎట్టి పరిస్థితులలో అడ్డు తగలడండి శనీశ్వరుడు. మనకు ఒక గ్రీన్ సిగ్నల్ వేశాడు, ముద్ర వేసినట్టే, ఇంకా మీకు ఇంకా ఏ ప్రాబ్లం లేదు, వెళ్ళిపోను, ఇంకా చక్కగా నీ జీవితం నీదే, వెళ్ళిపో అని ఆ యొక్క శనీశ్వరుడే నీకు అనుగ్రహం ప్రకటిస్తాడు. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ నెల 23 అంటే మార్చి మాసం, నెక్స్ట్ ఇంకొక 2 రోజులు, నెక్స్ట్ డే నెక్స్ట్ మంత్లోకి వెళ్ళిపోతాం కాబట్టి 23/3/2024 ఆ రోజున శని హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. మీరు వేరే వేరే రాష్ట్రాలలో, వేరే వేరే జిల్లాలలో ఉన్నా పర్వాలేదండి. శని హోమం జరిపించుకోవడానికి మీకు గోత్రనామాలు ఒకసారి మాకు పంపిస్తే చాలు. ఆ గోత్రనామాలన్నీ కూడా నేను శని హోమం జరిపించి మీ పేరు మీద చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని, ఒకవైపు తెల్ల ఆవాలు, ఒకవైపు నల్ల నువ్వులు ముడివేసి చతుర్ముఖ దిగ్బంధనం చేసి 4 దిక్కుల ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ధృవాలలో 4 అఖండ దీపాలు వెలిగించి ఈ చతుర్ముఖ దిగ్బంధనం, ఈ దీపాలను, అఖండ దీపాలను కాపాడుతూ కొద్ది రోజుల తర్వాత నేను చెప్పినటువంటి 23/3/2024 ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని ఆ ధునిలో మీ పేరు చెప్పి ఆ ధునిలో వేసినట్టయితే ఆ యొక్క ఈ ఆహుతి, పూర్ణాహుతి చక్కగా ఈ యొక్క వస్త్రాన్ని కనుక వేసినట్టయితే, మనం హోమంలో వేసినట్టయితే మనకు ఉన్నటువంటి కష్టాలని తీరి అదృష్టాన్ని తీసుకొస్తాడండి శనీశ్వరుడు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.